వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో కురుస్తున్న వర్షానికి పాత మట్టి మీదే కూలిపోవడంతో తప్పిన పెను ప్రమాదం. ఊపిరి పీల్చుకున్న ప్రజానికం. శ్రీశైలం 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ. యువత నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు. జిల్లా ఎస్పీ సునీల్ శరాన్. నంద్యాల మున్సిపాలిటీ గేటు పనులకు వేలంపాటలో సై అంటే సై అనే రీతిలో పోటాపోటీగా మార్కెట్ గేటు వసూలు దక్కించుకున్న అర్షద్. నంద్యాలలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, రోడ్లపై ప్రవహిస్తున్న వర్షపు నీరు. మహిళలపై, చిన్నారులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో, అరికట్టడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడాలి. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి. మహానందిలో భారీ వర్షం, పాలేరు వాగు పొంగి పొర్లుతోంది. గాజులపల్లె మహానంది మధ్య రాకపోకలు బంద్. నీటిలో మునిగిన అరటి, పసుపు పంటలు. ఆత్మకూరులో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు, నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో కర్నూలు గుంటూరు రహదారిపై వర్షపు నీరు ప్రవహించడంతో అవస్థలు పడుతున్న వాహనదారులు. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్లోని ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. శ్రీశైలంలో ఘనంగా దసరా మహోత్సవాలు. వర్షం కారణంగా శ్రీ స్వామి అమ్మవారి గ్రామోత్సవం నిలుపుదల. ఆలయ ఈవో శ్రీనివాసులు వెల్లడి. ఆళ్లగడ్డలో సచివాలయంలో పనిచేసిన ఉద్యోగస్తుల పని ఒత్తిడి తగ్గించాలని నిరసన వ్యక్తం చేసిన సచివాలయ ఉద్యోగస్తులు. నంద్యాలలో కురుస్తున్న వర్షానికి పాత మట్టి మిద్దె కూలిపోవడంతో తప్పిన పెను ప్రమాదం. ఊపిరి పీల్చుకున్న ప్రజలు. వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలోని స్థానిక 13వ వార్డు టెక్కే ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకి పాత మట్టి మిద్దె తెల్లవారుజామున మిద్దె ఒక్కసారిగా కూలిపోవడంతో శబ్దం రావడంతో ఒక్కసారిగా అక్కడ నివాసం ఉంటున్న వారు ఉలిక్కి పడ్డారు. అక్కడెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటన విషయం మాజీ కౌన్సిలర్, వార్డు ఇన్ఛార్జి మధు సాయి సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మట్టి మీదను పూర్తిగా తొలగిస్తే బాగుంటుందని, లేకపోతే మరలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ఈ మిద్దె కూలిపోవటం వలన సైకిళ్లు, మోటార్ బైకులపై పడటంతో పూర్తిగా దెబ్బతినడం జరిగిందని, అదేవిధంగా ఇక్కడ పెను ప్రమాదం తప్పిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మిద్దె వలన మరలా ప్రమాదం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారులకు సమాచారం తెలిపిన వెంటనే మున్సిపల్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నా పేరు షేక్ గొర్జీ సార్. ఇది పాత ఇల్లు. ఇది వర్షం పడుతుంటే మొత్తం గోడల్లా పడిపోయింది. మనకు ఇదే రస తెల్లారమ్మా పడిపోయింది సార్. మనుషులు తిరగబడ్డా ఎవరో కూడా చచ్చిపోతుంది. పెద్ద ముసిబత్తో పడిపోయింది సార్. ఇది అది మా అదృష్టం బాగుండి మనం అంతా ఇదిగా ఉన్నాం సార్. సైకిల్ డ్యామేజ్, బైకులు, అది మోటార్ కూడా ఇదే అయిపోయింది సార్.
ఒక బైకు 2 సైకిళ్ళు మోటారు దెబ్బతిన్నాయి. దాదాపు 10 నుంచి దెబ్బతింటాయి. నిన్న వర్షం కంటిన్యూ కురచడం వల్ల ఒక ఇండ్లు ఖాళీ ఉన్నాయి. అది ఖాళీ ఉన్న ఇండ్లు రాత్రి తెల్లారుజామున వాళ్ళ నవాజ్ కని పోతుంటే నవాజ్కు దాటుకున్నాడంట. గోడ ధన్ పడిందంట. దాంట్లో బైకు, మోటార్ సైకిళ్ళు, మోటార్లు ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఎటనో ప్రమాదం అయితే మనుషులకైతే ప్రమాదం అయితే లేదు. ఈ బిల్డింగ్ ఏమైందంటే చుట్టుపక్కల పార్ భాగాలతో బిల్డింగ్ ఉన్నది. ఇది ఇమ్మీడియట్ లో 1 డేలో తొలగకుంటే ఈ వానలకు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఈ బిల్డింగ్ దాటుకొని అవతలంగా 4 ఇండ్లు ఉన్నాయి. 4 ఇండ్లు సంసారం చేస్తున్నారు. పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకొని ఖచ్చితంగా 1 డేలో దీన్ని క్లియర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీశైలం మండలంలోని 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లను నంద్యాల జిల్లా నూతన ఎస్పీ సునీల్ శరణ్ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో లాకప్ గదులు, పలు రికార్డులను పరిశీలించి పలు ఆదేశాలు చేశారు. శాంతి భద్రత, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, శ్రీశైలం వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సీఐలు ప్రసాదరావు, చంద్రబాబుకు ఆదేశించారు. అలానే పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని, ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిర్వహణ, గుడి పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని, స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, నేర చరిత్ర, అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గంజాయి, మద్యం అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచనలిచ్చారు. అనంతరం శ్రీశైలం శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకొని విశేష పూజలు చేసుకున్నారు. ఆకస్మిక తనిఖీల్లో జిల్లా ఎస్పీతో పాటు డీఎస్పీ 1 టౌన్ 2 టౌన్ సీఐలు ప్రసాదరావు, చంద్రబాబు పాల్గొన్నారు. ఎస్డిపిఓ ఆఫీస్ నుంచి ప్రతి వీక్ కొంతమంది రొటేషన్లో వస్తున్నారు. సో ఇంకా స్టాఫ్ పెంచాలి అంటే ఒకసారి మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ స్టాఫ్ అక్కడ ఎటువంటి షార్టేజ్ ఉంది లేదంటే ఎక్సెస్ ఉంది, దీన్ని బట్టి విల్ టేక్ ఎ కాల్. శ్రీశైలం ఈ ట్రాఫిక్ బందోబస్తు చూసుకోవడానికి ఎక్స్ట్రా కొంతమందిని ప్రతి వారం ఎస్డిపిఓ ఆఫీస్ నుంచి కొంతమంది వస్తున్నారు. దీనికి ఇప్పుడు ఒక బీట్స్ సిస్టమ్ కూడా పెట్టాము. బీట్ సిస్టమ్ భాగంగా బైక్తో పెట్రోలింగ్ కూడా చేస్తున్నాము. దీంట్లో మీ సైడ్ నుంచి కూడా మీ కోఆపరేషన్ ఐ విల్ రిక్వెస్ట్. బికాజ్ ఎప్పుడైనా ఏమైనా ఇష్యూ ఉంటే మీరు కూడా అది స్టేషన్ వాళ్ళకి దృష్టికి తీసుకువస్తే వెంటనే వాళ్ళు దే విల్ టేక్ యాక్షన్ అకార్డింగ్లీ. సో ట్రాఫిక్ మేము కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తున్నాము. డ్రోన్ పెట్రోలింగ్తో కూడా మేము ట్రాఫిక్ చూస్తున్నాము. ఎక్కడైనా ఏమైనా ఇష్యూ ఉంటే వెంటనే అది బైక్ పెట్రోలింగ్ మన దగ్గర ఉన్నాయి, వెళ్ళి అక్కడ సోర్ట్ అవుట్ చేస్తాం. డ్రోన్ కెమెరాస్ వాడడం రీసెంట్గా మేము మొదలుపెట్టాము. అండ్ డ్రోన్ పెట్రోలింగ్ వల్ల క్రైమ్ కూడా చాలా కంట్రోల్లోకి వచ్చింది. క్రైమ్తో పాటు లో అండ్ ఆర్డర్తో పాటు బందోబస్త్ ప్రోటోకాల్ డ్యూటీస్లో కూడా డ్రోన్ పెట్రోలింగ్ వల్ల చాలా ఇప్పుడు ఫెసిలిటేషన్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల వీఆర్ మేకింగ్ గుడ్ ప్రోగ్రెస్. యాజ్ ఐ టోల్డ్, ఒకసారి శ్రీశైలం మొత్తం టోటల్ భద్రతకి ఒక సెక్యూరిటీ ఆడిట్గా పెడతాము. ఒక రివ్యూ తీసుకొని దీనిలో ఏమేమి మన సైడ్ నుంచి ఇంకా చేయాల్సిన ఉన్నాయి దీన్ని బట్టి ముందుకు వెళ్తాం. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో పట్టణంలో కూరగాయల మార్కెట్కు సంబంధించి గేటు వసూలు వేలంపాట మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు వేలంపాట నిర్వహించకుండా అడ్డుపడుతూ ఉన్నారు. కూరగాయల మార్కెట్లో వారు చెప్పిందే మాట అనే రీతిలో వివరిస్తూ ఉన్నారు. వేలంపాట జరగకుండా అడ్డుపడుతూ వస్తున్నారు. అయితే ఇది గమనించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న రంగంలోకి దిగారు. ఎందుకు వేలంపాట ప్రతిసారి వాయిదా పడుతుంది, ఏం జరుగుతుంది అంటూ ఆరా తీశారు. దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో తానే స్వయంగా వేలంపాటలో కూర్చొని నిర్వహించారు. అయితే కొంతమంది నాయకులు వేలంపాట జరపొద్దు అంటూ ఫోన్లు చేసినా ఏమాత్రం తగ్గకుండా మున్సిపాలిటీకి ఆదాయం రావాలి అన్న చిన్న సంకల్పంతో నేనే వేలంపాట నిర్వహిస్తాను అంటూ వచ్చిన వారితోనే వేలంపాట నిర్వహించారు. 2 మాత్రమే దాఖలు చేయడంతో ఆయన కూడా వీరితోనే నేను వేలంపాట నిర్వహిస్తాను, మున్సిపాలిటీకి ఆదాయం తెస్తాను అంటూ కూర్చుని సర్కారు వారి పాట అంటూ మున్సిపల్ గేటు పనులకు వేలంపాటలు నిర్వహించారు.
అయితే వేలంపాటలో హర్షద్ జాకీర్ ఇద్దరు పోటాపోటీగా సై అంటే సై అనే రీతిలో వేలంపాటలో హోరెత్తించింది. వీరు నువ్వా నేనా నిధిలో ఉండటంతో అక్కడ చూస్తున్నటువంటి స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. చివరకు హర్షద్ 23,70,000కు వేలంపాటలోని దక్కించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి గేటు వసూలు వేలంపాట వాయిదా పడుతూ వస్తూ ఉండటంతో ఈరోజు ఇద్దరు వ్యక్తులే దాఖలు చేయడంతో వేలంపాట నిర్వహించడం జరిగిందని, మున్సిపాలిటీకి ఆదాయం రావాలని సంకల్పంతో ఈరోజు హర్షద్ జాకీర్లు పోటీలో పాల్గొనడం జరిగిందని, హర్షద్ దక్కించుకోవడం జరిగిందని తెలిపారు. ఈరోజు నంద్యాల పట్టణ వెజిటబుల్ మార్కెట్ సంబంధించి ఆక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఇవి ప్రతి ఏడాది ఏప్రిల్ మాసానికి ముందుగానే జరగాల్సింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆక్షన్ జరగలేదు. ఈ యొక్క మార్కెట్ ఆక్షన్స్ అన్ని కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఆధారంగా జరుగుతుంటాయి. అడ్మినిస్ట్రేషన్ రీజన్స్ వల్ల జరగకపోవడం వల్ల దాన్ని మళ్ళీ ఈరోజు తిరిగి నిర్వహించడం అయింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 30 వరకు 6 నెలల కాలం గడిచింది. ఈ కాలాన్ని మినహాయించి అంతకుముందు జరిగినటువంటి హైయెస్ట్ బిడ్డదారులు ఎవరైతే ఉంటారో దాన్ని 3 years యావరేజ్గా పెట్టుకొని ఈరోజు యావరేజ్ చేసి రౌండెడ్ చేసి ఆక్షన్ వేయడం అయింది. కొంతమంది పార్టిసిపేట్ అయ్యి హైయెస్ట్ బిడ్డర్గా హర్షద్ అనేటువంటి ఆయన సక్సెస్ బిడ్డర్గా ఉన్నారు. ఈ యొక్క అంశాన్ని నెక్స్ట్ కౌన్సిల్ సమావేశంలో ప్లేస్ అయిపోతున్నాం. కౌన్సిల్ వారు ఇచ్చేటువంటి రెజల్యూషన్కు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో ఈ యొక్క ఆక్షన్ ఇవన్నీ వేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవ మంత్రివర్యుల వారు సో ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారం గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించండి, అవి ఫాలో అయితే కనుక ఎక్కడ కూడా ఇష్యూస్ ఉండవు అనేసి ఆదేశాలు ఇచ్చిన్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఒకసారి ఆక్షన్ అయ్యే ముందుగా వచ్చినటువంటి సో వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళ యొక్క సంపత్తికి కూడా అంటే ఎట్లాంటి అసంతృప్తి అనేటువంటి ఏం లేకుండా ట్రాన్స్పరెన్సీ పద్ధతిలో వేలం అయింది విషయం. సో ఇదంతా కూడా కవరేజ్ కూడా ఉంది. సో ఈ విషయంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వచ్చేటువంటి సమావేశంలో ఈ సబ్జెక్ట్ను ప్లేస్ చేయబోతున్నాం. సక్సెస్ అయిన వెంటనే వాళ్ళకు ఆర్డర్స్ ఇస్తాం. ఇచ్చినాక వాళ్ళు మార్కెట్ కిస్తీలు ఏవైతే ఉన్నాయో అవి ఆ ప్రకారంగా వసూలు చేయాల్సింది. గజెట్లో ఏ రేట్లు అయితే ఉంటాయో ఆ రేట్లను క్రాస్ చేసి ఎవరు కూడా వసూలు చేయడానికి అయితే ఇంకా స్కోపే లేదు. అదేవిధంగా గజెట్లో చెప్పినటువంటి ఐటమ్స్కు సంబంధించి మాత్రమే ఆ యొక్క కిస్తీలు వసూలు చేయాలి, కానీ అందులో లేనివి వసూలు చేస్తే కనుక ఎక్కడ కూడా ఒప్పుకునేది లేదు. ఈ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నాం. ఈ విషయాన్ని కూడా గమనించాల్సి కోరుతున్నాం. నంద్యాలలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణి ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. గురువారం అర్ధరాత్రి నుంచి మొదలైన వర్షం శుక్రవారం సాయంత్రానికి కూడా తగ్గుముఖం పట్టలేదు. శుక్రవారం 8:30 వరకు ఆత్మకూరులో 74.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు కాలనీల్లోని వర్షపు నీరు నిలిచి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. అదేవిధంగా పంట పొలాల్లో కూడా వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణం మీదుగా ప్రవహించడం, పట్టణం రోడ్ల వెంట వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు అవస్థలు పడుతూ ఉన్నారు. అదేవిధంగా కూరగాయల మార్కెట్లో వర్షం పడడంతో సరైన రోడ్లు లేకపోవడంతో బురదమయం కావడంతో ప్రజానీకం నానా అవస్థలు పడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్కెట్లో కాలువలు, రోడ్లు ఏర్పరచాలని ప్రజానీకం చేశారు.
మామ కొట్టాడు 7 రోజులు 70. దేశంలోనూ రాష్ట్రంలోనూ మహిళలపై చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని వీటిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయని అత్యాచారం హత్య చేస్తున్నా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడం వలన రోజురోజుకు మహిళలపై జరుగుతున్న దాడులు పెరిగిపోతున్నాయని వాటికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కంకణాల రమాదేవి అన్నారు. స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో 5వ పట్టణ స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి యామ సుజాత అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో 5వ జిల్లా అధ్యక్షురాలు టి నిర్మల, సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కె మహమ్మద్, గౌస్, మహిళా సంఘం నాయకురాలు హైమావతి, లలితమ్మ, ప్రసన్న, నాగరాణి వీరితో పాటు 400 మందికి పైగా మహిళలు పాల్గొనడం జరిగింది. అనంతరం మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రమాదేవి, నంద్యాల జిల్లా అధ్యక్షురాలు టి నిర్మలలు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందుకు మహిళలకు అన్ని రంగాలలోనూ సమ ప్రాధాన్యం కల్పిస్తామన్న మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు తప్పుతున్నాయని, ముఖ్యంగా ప్రభుత్వం కేవలం మహిళలను ఓటు బ్యాంకుగా వినియోగిస్తున్నాయని, అధికారం వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని, దేశంలో ప్రతి గంటకు ఎక్కడో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయడం జరుగుతుందని తెలిపారు. బిడ్డ పుట్టగానే భర్త చనిపోతాడు. అయితే మహిళా సంఘాలు మహిళల మంచి కోరుకునేటువంటి మహనీయులందరూ కూడా పనిచేసిన ఫలితమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా టౌన్ లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గత చాలా సంవత్సరాల నుంచి కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మహిళల సమస్యల పైన ముందుండి అనేక సమస్యలు తీసుకొని పోరాటం చేయడం జరుగుతా ఉంది. ఈరోజు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం బేటీ పడావో బేటీ బచావో అని అంటుంది తప్ప ఆచరణలో మాత్రము మహిళలకు సంబంధించి అనేక చోట్ల అనేక రకమైన వాళ్ళపైన వేధింపులు, అదేవిధంగా హింస, అదేవిధంగా వాళ్ళపైన దారుణాలు, అత్యాచారాలు ఇలాంటివన్నీ జరుగుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఖచ్చితంగా మహిళలకు సంబంధించి అలాంటి చర్యలు తీసుకోవాలని, వాళ్ళ మీద నేరాల లాంటి నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఈ రోజు చూస్తే మనము చాలా డెవలప్ అయినాము. ఏఐ అని చెప్పేసి కొత్త సాంకేతికత కూడా వచ్చింది. కానీ దానివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. చాలా మంది మహిళల మొహాలు తీసుకొని వాళ్ళను ట్రోలింగ్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళ మీద వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పేసి అనేక చోట్ల కూడా కంప్లైంట్లు వస్తున్నాయి. దానిపైన కూడా సైబర్ కమిటీగా అదేవిధంగా ప్రభుత్వాలు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఈ రోజు మహిళలు మామూలుగా 8 గంటలు పనిచేస్తుంటేనే పనిచేసే ప్రదేశాల్లో అనేక చోట్ల మహిళల పైన వేధింపులు ఎదురవుతున్నాయని చెప్పేసి చాలా వరకు మా దృష్టికి వస్తున్నాయి. అక్కడ పని ప్రదేశాల్లో కూడా ఈ వేధింపులకు వ్యతిరేకంగా కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి పని ప్రదేశాల్లో గతంలోనే చెప్పినాము. కానీ ఈ రోజు 8 గంటల పని విధానం కాకుండా 13 గంటలు పనిచేయాలని చెప్పేసి చెప్తున్నారు. అది ఎంతవరకు న్యాయము? ఈ రోజు కుటుంబాలకు అసలు వాళ్ళకు సమయమే కేటాయించుకోవడానికి వీలుండదు. అదేవిధంగా ఆ రకంగా 13 గంటలు పనిచేసే క్రమంలో ఇంకా అనేక రకాల బాధలకు, ఇబ్బందులకు, వేధింపులకు మహిళలు గురయ్యే పరిస్థితి ఉంటది. కాబట్టి ఖచ్చితంగా అది ఏదైతే ఉందో 13 గంటల పని విధానాన్ని వెంటనే రద్దు చేసి 8 గంటల పని విధానం వెంటనే అమలు పరచాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు చూస్తే ఇంకా మహిళలకు సంబంధించి అనేక రంగాల్లో మహిళలు ఈ రోజు ముందంజలో ఉన్నారు. ఆ ముందంజలో ఉన్న క్రమంలో కూడా చాలా చోట్ల వాళ్ళపైన దాడులు అలాంటివి జరిగిన కానీ వెంటనే ప్రభుత్వాలు ముందుండి చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు సంబంధించి ఏదైనా నేరం జరిగినా, ఎక్కడికి జరిగినా ఇమ్మీడియట్ గా పోయి
వాళ్ళకు సంబంధించి వెంటనే చర్యలు చేపడతామని చెప్పేసి ఈ రోజు హోంమంత్రి అంతగారు చెప్తున్నారు. కానీ ఆచరణలో చూస్తే చాలా చోట్ల కూడా మొన్ననే చూస్తే 3 మైనర్ బాలలు అనేక మంది అమ్మాయిల పైన ఆ రకంగా తీసుకుపోయి వాళ్ళపైన అత్యాచారం చేసినారని చెప్పేసి నిన్న కాక మొన్న టీవీలో చూస్తాం. కాబట్టి ఎక్కడ చూసినా కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. వెంటనే పోక్సో చట్టం సక్రమంగా అమలు జరపాలి. మహిళలపైన దాడులు జరిగితే వెంటనే చర్యలు చేపట్టాలి. ఆ రకంగా జరగకుండా కూడా ముందే మహిళలకు సంబంధించి ఈ చట్టాలు అనేటివి పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి మహిళలకు చైతన్యం కలిగించే దానికోసం జనరల్ బాడీ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఈరోజు మహిళా సమస్యల మీద ఐద్వా మహిళా సంఘం నిరంతరంగా దేశవ్యాప్తంగా పనిచేస్తా ఉంది. దాంతో పాటుగా ఈరోజు ఏదైతే నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి మహిళలకు కూడా ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద కూడా భవిష్యత్ కార్యాచరణ తీసుకునే దానికోసం ఈ మహిళా జనరల్ బాడీ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మహిళల కోసం ఈరోజు ప్రభుత్వం ఏదైతే ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ఈరోజు చూస్తా ఉంటే ఉచిత గ్యాస్ అనేది ఈరోజు సంవత్సరానికి 3 ఇస్తానంది. ఇప్పుడు 1, 2 వచ్చాయి కానీ సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ వాటిని ఈరోజు పూర్తి స్థాయిలో మహిళలకు అందించలేదు. దాంతో పాటుగా ఏదైతే నెలవారీ ఈ రోజు మహిళల ఖాతాల్లోకి 1500 వేస్తానంది, దాని ఊసే లేనటువంటి పరిస్థితి. ఇట్లా ఈరోజు ఉచిత బస్సు మహిళలకు కొంత ఉపయోగపడతా ఉంది. కానీ ఈ రోజు బస్సుల సంఖ్యను కూడా పెంచాలని చెప్పేసి మేము ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈ రోజు మహిళలకి పనిచేసేటువంటి చోట కూడా ఈ రోజు భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్నటువంటి రకరకాల స్కీముల్లో పనిచేస్తున్నటువంటి మహిళలకి ఈ రోజు భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగా ఈ రోజు ఏదైతే మొన్న అసెంబ్లీలో పెట్టినటువంటి 13 గంటల పని విధాన్ని ఈ రోజు ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు 8 గంటల అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ఈ రోజు ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని అమలు కోసం చేయాలి. ఈ 13 గంటల పని విధానానికి ఈ రోజు మహిళలందరినీ కూడా ఐక్యం చేశాం. రాబోయే కాలంలో నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి మహిళా సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మహానంది మండలంలోని భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. పాలేరు వాగు పొంగి పొర్లుతుంది. పాలేరు వాగు లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గాజులపల్లె మహానంది మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. 100 ఎకరాల్లో అరటి, పసుపు పంటలు నీట మునిగాయి. అందరూ వినారన్నా. నేను అమ్మి మజ్జీజీ ఏడున్నది ఇన్ని రోజులు ఫోటో తీసిన లేదు మరే
మండలము అల్లినాల గ్రామం. నా పేరు మధ్యలేటి. మేము పొలం వేసినాం 3 ఎకరాల చోట. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ అవడం వల్ల నీళ్లు చూడి నెల రోజుల నుంచి ఒకటే వర్షము, పట్ట తెగులు, చేనుల తెగులు వచ్చింది. నీళ్లు ఫుల్ ఉన్నాయి. ఈ సంవత్సరం భారీ నష్టం వచ్చేటట్టుంది మాకు. మట్ట తెగులు దండగా వచ్చింది ఈ సంవత్సరం. చూడు మట్టలు ఉంది మీదే, చేను మొత్తం చేయండి. ఈ సంవత్సరం వర్షం వల్ల రేటు కూడా ఏం లేదు. ఆ చోట కేజీ 10 రూపాయలు లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం భారీ నష్టం వచ్చేటుంది. గవర్నమెంట్ కూడా ఆదుకోవాలి రైతులకు. అటువంటి రైతులకు ఆదుకోవాలనుకుంటున్నాం. మొత్తం ఎక్కువ ఉండడం వల్ల తెగులు ఎక్కువ ఉంది. తెగులు మీద మొత్తం మట్టలు గిట్టలు అన్నీ ఎట్టున్నాయా, చేను మొత్తం అంటే నీళ్లు చూసి ఎట్టున్నాయి ఫుల్గా. పక్కన పశు చేను అన్నీ ఉన్నాయి, నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఏం చేయాలి? గవర్నమెంట్ ఏదో ఒకటి ఆదుకోవాలి. నంద్యాల జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడు మండలాలలో తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు నిండి అలుగు ద్వారా కర్నూలు, గుంటూరు రహదారిపై 2 అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. దీంతో ఆ రహదారిపై రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. దీంతో కర్నూలు నుండి ఆత్మకూరు మీదుగా శ్రీశైలం, విజయవాడ, గుంటూరు వెళ్లే వాహనాలను నంద్యాల, గిద్దలూరు మీదుగా దారి మళ్లించారు. అలాగే విజయవాడ, గుంటూరు నుండి వచ్చే వాహనాలను దోర్నాల వద్ద గిద్దలూరు మీదుగా నంద్యాల వైపు దారి మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో రాత్రి వేళలో ఎవరూ రోడ్డు దాటే ప్రయత్నాలు చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. అలాగే బైర్లూటి, నాగలూటి, చెంచులగూడెంలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. चला लेकिन यहाँ हाँ ढकले जाना पकड़ लेना, हाथ में पकड़ ले जाना। और वो कुछ खाना भी हाँ हेलो हेलो बच्चे, ये गाड़ी पकड़ लेंगे। 2-3 मिनट आ जाना है, भी देंगे। निकलता नहीं है आवाज लड़को तो मिला लेंगे तो और खाना नहीं। हाँ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి శనివారం టక్కే మార్కెట్ యార్డ్లోని ఈవీఎంలను భద్రపరిచినటువంటి గోదాములను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. గోదాముల వద్ద వేసిన సీళ్లను కలెక్టర్ వారి సమక్షంలో పరిశీలించగా ఈవీఎంల భద్రతా ప్రమాణాలు, రక్షణ చర్యలు సక్రమంగా ఉన్నాయో లేదో ఆమె సమీక్షించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేసి తనిఖీలను అధికారికంగా నమోదు చేశారు. ఈవీఎంల గోదాముల వద్ద నిధులు నిర్వర్తిస్తున్నటువంటి పోలీస్ గార్డులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం భద్రతా ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా కొనసాగించాలని సంబంధిత అధికారులను ఆమె ప్రత్యేకంగా ఆదేశించారు.
నంద్యాలలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు శ్రీ భ్రమరాంబికాదేవి స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్కందమాత అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించి బిల్వ దళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళహారతులిచ్చారు. శ్రీ భ్రమరాంబికాదేవి స్కందమాత అలంకారంలో అలానే శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవారు శేషవాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. పూజల అనంతరం అకాల వర్షం కారణంగా శ్రీ స్వామి అమ్మవారికి ఆలయపుర వీధిలో జరగవలసిన గ్రామోత్సవం నిలుపుదల చేసినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు. श्रीरस्तुमुख्यमङ्गलानि भवन्तु। हर नमः पार्वती हर हर महादेव। राजा सम्राज्य वासमे नैकते सुरामेतानि हरे भवन्ति एलानन्दा वै देवा। श्री देवी चंद्रनाथ महोत्सवान సచివాలయాల పరిధిలో తమకు పని ఒత్తిడి తగ్గించాలని ఉద్యోగస్తులు లంచ్ విరామ సమయంలో శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు బాలస్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల జేఏసీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇంటింటి సర్వే నుంచి సచివాలయ ఉద్యోగస్తులకు పూర్తిగా విముక్తి చేసి సచివాలయ పరిశోధనలో వాలంటీరు విధుల నుండి విముక్తి కల్పించాలని సచివాలయ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులాగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ కిషోర్కు తమ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలోని సచివాలయ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఓకేనా మున్సిపాలిటీ నుంచి ఏపీజేఏసీ పిలుపు మేరకు సర్వే మధ్యాహ్న విరామ సమయంలో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. మాకు విధులు చేయమని చెప్పడం లేదు కానీ బర్డన్ ఎక్కువ అయిపోయింది. మాకు బర్డన్ తగ్గించాలి. అన్ని పనులు ఒకటేసారి అంటే వార్డు లెవెల్లో చేయలేము. క్లస్టర్లు ఎక్కువ ఉన్నాయి, పని ఎక్కువ ఉంది. వాలంటీర్ల విధుల నుంచి మాకు విముక్తి కల్పించాలని కోరుతున్నాను. ఐక్యత వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత. సోషల్ ఇంక్రిమెంట్లు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ నుండి రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ నుండి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కు, రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ నుండి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కు, వాలంటీర్ల విధుల నుండి సోషల్ ఇంక్రిమెంట్లు వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ వారు ఇచ్చిన పిలుపు మేరకు లంచ్ అవర్లో మా నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మేము ప్రభుత్వం వారికి కొన్ని
విజ్ఞాపనలు చేస్తున్నాం, కొన్ని అభ్యర్థనలు చేస్తున్నాం. ఖచ్చితంగా మా సమస్యలను పరిష్కరించవలసిందిగా గవర్నమెంట్ వారిని అభ్యర్థిస్తున్నాం. ముఖ్యంగా మా విజ్ఞాపనలు ఏమనగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నుంచి మాకు పూర్తిగా విముక్తి కల్పించాలని కోరుచున్నాం. పని ఒత్తిడిని తగ్గించాలని, అలాగే రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ను జూనియర్ అసిస్టెంట్ స్థాయికి మార్పు చేయాలని, అలాగే నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, అలాగే వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళాలని మా పైన ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఈ ఒత్తిడి నుంచి మాకు విముక్తి కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వం వారిని అభ్యర్థిస్తున్నాం. ఇది అలాగే వాలంటీర్ విధుల నుండి ముఖ్యంగా మమ్మల్ని విముక్తులను చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. బటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో కురుస్తున్న వర్షానికి పాత మట్టి మీదే కూలిపోవడంతో తప్పిన పెను ప్రమాదం, ఊపిరి పీల్చుకున్న ప్రజానికం. శ్రీశైలం 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ, యువత నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు, జిల్లా ఎస్పీ సునీల్ శరాన్. నంద్యాల మున్సిపాలిటీ గేటు పనులకు వేలంపాటలో సై అంటే సై అనే రీతిలో పోటాపోటీగా మార్కెట్ గేటు వసూలు దక్కించుకున్న అర్షద్. నంద్యాలలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, రోడ్లపై ప్రవహిస్తున్న వర్షపు నీరు. మహిళలపై, చిన్నారులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో, అరికట్టడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడాలి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి. మహానందిలో భారీ వర్షం, పాలేరువాగు పొంగి పొర్లుతోంది. గాజులపల్లె మహానంది మధ్య రాకపోకలు బంద్, నీటిలో మునిగిన అరటి, పసుపు పంటలు. ఆత్మకూరులో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు, నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో కర్నూలు గుంటూరు రహదారిపై వర్షపు నీరు ప్రవహించడంతో అవస్థలు పడుతున్న వాహనదారులు. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్లోని ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. శ్రీశైలంలో ఘనంగా దసరా మహోత్సవాలు, వర్షం కారణంగా శ్రీ స్వామి అమ్మవారి గ్రామోత్సవం నిలుపుదల, ఆలయ ఈవో శ్రీనివాసులు వెల్లడి. ఆళ్లగడ్డలో సచివాలయంలో పనిచేసిన ఉద్యోగస్తుల పని ఒత్తిడి తగ్గించాలని నిరసన వ్యక్తం చేసిన సచివాలయ ఉద్యోగస్తులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.